ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. ఇటీవల మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 రావాల్సి ఉంది. కానీ అక్టోబర్ 15కి వాయిదా పడింది. అయితే మరి చాలామంది స్టూడెంట్స్ మాకేమని మెసేజ్ చేశారైతే ఎక్స్‌పెక్టెడ్ ప్రిలిమ్స్, మెయిన్స్ డేట్స్ చెప్పండి సార్. మా ప్రిపరేషన్‌లో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక అంచనా డేట్ గాని చెప్పినట్లయితే మాకు ఉపయోగపడుతుందని మెసేజ్ చేశారు. ఈరోజు ప్రిలిమ్స్, మెయిన్స్ ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మనం డిస్కషన్ చేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రిలిమ్స్లో మొత్తం మనకు 5 సబ్జెక్టులు, 5 సబ్జెక్ట్స్ కూడా అద్భుతమైన ఫ్యాకల్టీతో, బైలింగువల్ క్లాసెస్తో, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మెటీరియల్ సెపరేట్గా మీరు డౌన్లోడ్ చేసుకునే విధానంగా ప్రొవైడ్ చేస్తున్నాము. మరి ఇవన్నీ కూడా 5,000, 6,000 కాదండి, కేవలం 1,500 రూపాయలకి మాత్రమే. అది కూడా 24 అవర్స్ ఉంటుంది ఆఫరు. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. లేదండి ప్రిలిమ్స్, మెయిన్స్ కావాలనుకుంటే మన నెంబర్స్ కాల్ చేయండి. కేవలం 3,000 రూపీస్కే ఆ నెంబర్స్ కానీ మీరు కాల్ చేసినట్లయితే మీకు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. జనరల్గా మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 15కి వాయిదా పడింది. కరెక్ట్గా 30 డేస్ అనేది పెంచారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 15 ఈ విధంగా రాసుకోండి. అక్టోబర్ 15 నుంచి మనకి నోటిఫికేషన్ కానీ విడుదలైతే ఒక నెల రోజులు, జస్ట్ ఇది ఒక అంచనా మాత్రమే, 30 రోజులు అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి సమయం ఇచ్చారు అనుకోండి. నవంబర్ 15 వరకు కూడా వేసుకోండి. నవంబర్ 15 నుంచి ఒక 45 డేస్. అంటే మనకి జనవరి మొదటి వారంలో లేదంటే డిసెంబర్ చివరి వారంలో ఉండే అవకాశం ఉంది. కేవలము ఇది నా అంచనా మాత్రమే. ఎక్స్‌పెక్టెడ్ డేట్ జనవరి మొదటి వారంలో ప్రిలిమ్స్ ఉండొచ్చు. మనము డిసెంబర్ 15కే రెడీగా ఉండాలి. డిసెంబర్ 15కే ఎగ్జామ్ పెట్టినా సరే మనం రాసే విధంగా రెడీగా ఉండాలి. 2 జనవరి మొదటి వారం నుంచి చూడమ్మా, మెయిన్స్ ఫస్ట్ వీక్ నుంచి, తర్వాత సంక్రాంతి పండుగ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో మెయిన్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి పెద్దగా సమయం లేదు. నేను అందుకే మా పిల్లలకి, మా స్టూడెంట్స్కి, మన కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా చెప్తాను, ఆగస్ట్ మంత్ మొత్తం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. 75, 150 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఫిబ్రవరిలో జరిగే మెయిన్స్కి ఎక్కువ సమయం ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచే మెయిన్స్లో అట్లీస్ట్ 2 సబ్జెక్టులు మనం నేర్చుకుని ఉన్నాము. ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఒక నెల పొడిగించడం వల్ల ఎవరెవరు ఏ విధంగా లబ్ధి పొందారో ఒకసారి చెప్తాను చూడమ్మా. మొదటిగా ఉద్యోగస్తులు, ఇటీవల సెన్సస్ డ్యూటీ, అదేవిధంగా ఎలక్షన్ వర్క్ చెప్పేసి మీ యొక్క సమయం అంతా కూడా మనం డ్యూటీలో మీరంతా కూడా పెట్టడం జరిగింది. ఇలాంటప్పుడు ఒక నెల రోజులు మీకు అదనంగా దొరికేటప్పుడు ఆ నెల రోజుల్ని కూడా ఏ విధంగా ప్రిపరేషన్కి ఉపయోగించుకోవాలో అని ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఒక అద్భుతమైన అవకాశం మీకు దొరికింది. 2 బిగినర్స్కి చెప్పాలనుకుంటే చాలా తక్కువ సమయం ఉండేది. బట్ 1 మంత్ పొడిగించడం వల్ల మొత్తం ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు కూడా మీరు పక్కాగా చదువుకునే అవకాశం వచ్చింది. 3 సీనియర్స్, ఆల్రెడీ గతంలో గ్రూప్ 2 రాసినటువంటి అభ్యర్థులు ఏంటంటే మరొకసారి మీకు డౌట్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని రెండోసారి రివిజన్ చేసుకునే సమయం వచ్చింది. మీ అందరికీ కూడా రెండోసారి రివిజన్ చేసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు 4వ కేటగిరీని చెప్తున్నాను చూడమ్మా. ఒకసారి మనకి నోటిఫికేషన్ పోస్ట్ పని అయితే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు, ఒక నెగిటివ్ వాతావరణంలో ఉంటారు. ఎగ్జామ్ అవ్వకపోవచ్చేమో, మరలా ఎలక్షన్స్ వస్తాయి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇవన్నీ బుర్రలో పెట్టుకొని మీరు చదవాల్సిన అంశం మీద ఫోకస్ చేయకుండా ఇతర అంశాల మీద ఫోకస్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఈ టైప్ ఆఫ్ థింకింగ్ కానీ చేసినట్లయితే మీకు తెలియకుండా మీ ఫ్రెండే ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఇది సత్యం. ఇది ఎప్పుడు కూడా డిస్కషన్స్ పెట్టకండి. ఉద్యోగాలు ఎవరో కొట్టరు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మనతో కలిసి చదువుకున్న వాళ్ళే. ఒక పక్క మనం ఇలాంటి డిస్కషన్స్ మీద టైం వేస్ట్ చేస్తుంటే ఒక పక్క వాళ్ళు చదువుతూ ఉంటారు. అవన్నీ కూడా బుర్రలో నుంచి తీసేయండి. ఎగ్జామ్కి సిద్ధం అవ్వు దయచేసి. ఎవరో ఒకరు చెప్తారు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి నువ్వు వాడితో 1 అవర్ డిస్కషన్ పెడతావు. ఆ రోజంతా నీకు పోతుంది. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా 2-3 రోజులు ఉంటుంది. మరలా దాని నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు, అలాంటి మైండ్ సెట్కి దూరంగా ఉండు, అలాంటి ఆలోచనలు దూరం పెట్టు దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే ఒక అవకాశం కోల్పోయినట్లయితే జీవితంలో మనం చాలా కోల్పోతాం. మరలా ఆ అవకాశం పొందాలంటే ఎన్నో సంవత్సరాలు నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అనేది మన జీవితంలో
ఆయుష్ పోయినట్టే. ఓకే, మనకు ఉండితే 60-70 ఏళ్ళు. మరి ఈ 60-70 ఏళ్ళలో ఓకేనా, నువ్వు వెయిటింగ్కే ఓకే, నోటిఫికేషన్ అవ్వలేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేద్దాం, ఈ వెయిటింగ్కే నీ జీవితం అంతా అయిపోతే మరి ఎప్పుడు ఉద్యోగం కొడతావు? మిగిలినటువంటి జీవితంలో ఎప్పుడు నువ్వు డెవలప్ అవుతావు? ఎప్పుడు ప్రజలకు ఉద్యోగం కొట్టి సర్వీస్ అందిస్తావు? ఎప్పుడు నీ తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకుంటావు? నిన్ను నమ్మి వచ్చినటువంటి నీ లైఫ్ పార్ట్నర్ని ఎప్పుడు కష్టం లేకుండా చూసుకుంటావంటే ఇటువంటి నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్కి దూరంగా ఉండు, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండు. నువ్వు చదవాల్సిందంతా నీ ఫోకస్ అంతా ఎగ్జామ్ మీద పెట్టు అంతే. నేను కొట్టగలనా లేదా అనే డౌట్స్ అన్నీ తీసేయి. ఒక నెల రోజులు వచ్చింది ఓకే, ఒక సబ్జెక్ట్ అయినా ఎక్స్ట్రాగా చదువుకున్న టైం వచ్చింది కాబట్టి పక్కన పెట్టాయి. ఓకే, ఇంకా ఎవరైనా మన క్లాసెస్ తీసుకోవాలనుకుంటే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లేదు మీరు ఓన్గా చదువుకుంటానంటే బుక్స్ లిస్ట్ వీడియో కూడా చేశాను, చక్కగా బుక్స్ కొనుక్కొని చదువుకోండి. ఓకే, దయచేసి ఆన్లైన్లో చాలామంది ఏం చెప్తారంటే సిలబస్ కంప్లీట్ చేస్తామంటారు, ఒక వ్యక్తి కనిపిస్తారు సిలబస్ కంప్లీట్ చేస్తామని వాగ్దానాలు ఇస్తారు, కానీ టైంకి కానీ సిలబస్ కంప్లీట్ చేయలేరు. ఓకే, నేను ఇచ్చినటువంటి ఓకే డేట్కి కొంచెం అటు ఇటు అయినా మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ కంప్లీట్ చేసాము, ఇండియన్ సొసైటీ కంప్లీట్ చేసాము, ఇండియన్ సొసైటీ కంప్లీట్ అయినట్టు ఒక వీడియో కూడా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఓకే జాగ్రఫీ అనేది మరొక 3 డేస్లో వరల్డ్ జాగ్రఫీ అయిపోతుంది, ఏపీ జాగ్రఫీ స్టార్ట్ చేస్తారు. ఇండియన్ జాగ్రఫీ మాత్రం మోడర్న్ హిస్టరీ మనం లేట్గా స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్ 10 డేస్లో మోడర్న్ హిస్టరీ కూడా అయిపోతుంది. ఈలోపు ఏన్షియంట్ మిడివల్ కంప్లీట్ చేయండి. మోడర్న్ హిస్టరీ కూడా అద్భుతంగా చెప్తున్నారు సారు, ఖచ్చితంగా 10 డేస్లో అయిపోతుంది. మీరు క్లాస్ వింటే చాలు, క్లాస్లోనే మీకు బిట్ ఎక్కడ వస్తుంది, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఓకేనా కదా, దట్స్ ఇట్. మరి ఇంకేం డీవియేషన్ పెట్టుకోకండి. ఆగస్ట్ నెలంతా కూడా మన స్టూడెంట్స్, మన మెయిన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళు, మెయిన్స్ ఇండివిజువల్ తీసుకోవాలనుకున్నా ఉంది, కేవలం 2000 రూపీస్ మాత్రమే. బయట మెయిన్స్ కోర్సులో మినిమం 6000తో స్టార్ట్ అవుతుంది. పాలిటీ అద్భుతంగా మన అనాలిసిస్ చేస్తూ చెప్తున్నాం. ఎస్ అంటే సింపుల్గా నీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. 150 మార్కులు ఆగస్ట్ నెలలో నీ చేతిలో పెడతాను నేను. దట్స్ ఇట్. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.